విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' మూవీ చూసిన ప్రేక్షకులు అయోమయం, గందరగోళానికి గురికావడం ఖాయం. ఇందులో కథనంలో ఒక క్లారిటీ ఉండి చావదు. 1920లో శ్రీలంకలో ఒక తెగపై బ్రిటిష్ వాళ్ళు దాడి చేయడంతో కథ ప్రారంభమవుతుంది. దాని తర్వాత వెంటనే 1991 హైదరాబాద్‌లో హీరోని కానిస్టేబుల్‌గా పరిచయం చేస్తారు. మళ్ళీ హీరో కొంతకాలానికి శ్రీలంకకి స్పైగా వెళ్తాడు. అసలు ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏమిటో అర్థం కాదు. హీరోని అక్కడికి పంపిన ఆఫీసర్‌కి ఏం కావాలో తెలియదు. అసలు ఆ దర్శకుడు ఏమనుకుని స్టోరీ రాశాడో, అది విజయ్ దేవరకొండకి ఏం అర్థమైందో తెలియదు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీసి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాదు. ఈ సినిమా ఎక్కడా కూడా కన్విన్స్‌గా లేదు. ఈ కథలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యం వెనుకున్న అవసరం, భావోద్వేగం మాత్రం ప్రేక్షకుల మనసుని తాకవు. కేవలం ఎలివేషన్ షాట్లు, ఏదో జరుగుతుందన్న ఫీలింగ్‌నిచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నడుస్తూ ఉంటుంది. ప్రథమార్థం ముగిసినా కూడా కథ అర్థం కాదు. ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది తప్ప మైండ్‌కి ఎక్కదు, మనసుని తాకదు. జైల్లో హీరో చేసే ఫైటు ఎవరి కోసమో, దేనికోసమో అర్థం కాదు. అన్నని కలవడానికి పలు మార్గాలుంటాయి. కానీ కేవలం ఫైట్ పెట్టడం కోసం ఆ సీన్ పెట్టినట్టుంటుంది. పైగా కొట్టడానికి గల కారణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంతలా కొడుతున్నాడంటూ చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. ఈ సినిమాలో ఇలాంటి అనవసరమైన సీన్లు చాలానే ఉన్నాయి. ప్రతి సీన్ అవ్వగానే హీరోని కింది నుంచి పైకి షాట్ వేసి చూపిస్తూ యమహేలా హేలా ఏ అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడం వల్ల దాన్ని హీరోయిజం అనుకోవాలి. ఈలా వేయడం వస్తే వేయాలి, అది రాకపోతే గట్టిగా అరవాలేమో. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు ఏంటంటే మొత్తం సాంకేతిక విభాగమే. ప్రథమంగా కెమెరా వర్క్, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇవి ఇంత బాగున్నప్పుడు కథనం కూడా మరింత బలంగా ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. ఓవరాల్గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండలో కొత్త నటుని చూడొచ్చు, కానీ తన శ్రమ మాత్రం అంతా వేస్ట్ అయింది. కథ కన్ఫ్యూజ్గా ఉండి ప్రేక్షకుడికి అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యి దీని అమ్మ జీవితం ఇదేం సినిమారా బాబోయ్ అని తలపట్టుకుని నిరాశతో ప్రేక్షకుడు హాల్లో నుంచి బయటికి రాక తప్పదు.